హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కోట్లు ఖర్చు పెట్టినా నయం కాని రోగాలను చాలా తేలిగ్గా మాయించేస్తుంది. ఇది నిజం. ఈ మొక్క పసుపు మొక్క. పసుపు మొక్కను మన ఇంటిలో సులభంగా పెంచుకోవచ్చు. పసుపు మొక్క అడుగున దుంప ఉంటుంది. ఆ పచ్చి దుంపను మనం కూరగా కూడా చేసుకోవచ్చు. బ్యూటీ ప్రయోజనాల్లో ఉపయోగించుకోవచ్చు. చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పచ్చి పసుపులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ పచ్చి పసుపును గోల్డెన్ రూట్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనిలో ఉండే పోషకాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తాయి. పసుపును ఎన్నో రకాలుగా వంటల్లో వాడుతూ ఉంటాం. పసుపు అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను తీరుస్తుంది. ఆయుర్వేదంలో పచ్చి పసుపు కొమ్మును ఎక్కువగా వాడతారు. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ కర్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మనలో చాలామందికి పసుపు అంటే పొడి రూపంలో మాత్రమే తెలుసు, కానీ దుంప రూపంలో కూడా వాడవచ్చని మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పల్లెటూరులో అయితే ఇంటి దగ్గర ఈ మొక్కను పెంచుకుంటారు. పెంచుకున్నప్పుడు దుంప బాగా ఊరాక తీసుకుని వాడుతూ ఉంటారు. పచ్చి పసుపు దుంపను వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పాం కదా. పచ్చి పసుపు జీర్ణ ప్రక్రియను పెంచుతుంది. పచ్చి పసుపు కొమ్ములో ఉండే కర్కుమిన్ పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియలో ప్రధాన భాగాలలో ఒకటి. పిత్తరసం ఎక్కువగా ఉంటే జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది. కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. పచ్చి పసుపులో ఉండే కర్కుమిన్ అజీర్ణం మరియు గుండెల్లో మంటను తగ్గిస్తుంది. పచ్చి పసుపు తీసుకోవడం వల్ల కడుపు పోతలు మరియు చికాకు చికిత్సకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రెండింటికి సంబంధించిన లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కంటి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే మంటను తగ్గించడానికి కూడా పచ్చి పసుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పచ్చి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ మీద వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. పచ్చి పసుపు అనేక రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. పురాతన మరియు సాంప్రదాయ వైద్య విధానంలో పచ్చి పసుపును ఎక్కువగా వాడేవారు. ఎన్నో చర్మ సమస్యలు నయం చేయడానికి పచ్చి పసుపు చాలా బాగా ప్రసిద్ధి చెందింది. పచ్చి పసుపు దుమ్మతో గాయాలు నయం చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పచ్చి పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ వైరల్ లక్షణాలు హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. చిన్న దెబ్బ తగిలినప్పుడు పచ్చి పసుపు కొమ్మును అరగతీసి రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. పచ్చి పసుపులో ఉండే కర్కుమిన్ అద్భుతమైన క్రిమి నాశక లక్షణాలను కలిగి ఉంటుంది. అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నివారణగా పనిచేస్తాయి. నొప్పులుగా ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో పచ్చి పసుపు కొమ్మును అరగతీసి ఆ పేస్ట్ వేసి మరిగించి ఆ పాలను తాగితే నొప్పుల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఉన్న ప్రాంతంలో పచ్చి పసుపు పేస్టును రాసిన వెంటనే ఉపశమనం కలుగుతుంది. పాలతో కలిపి తీసుకున్న మంచి ప్రభావం చూపుతుంది. రక్తంలో విషాలను తొలగించడానికి ముడి పసుపు అంటే పచ్చి పసుపు చాలా బాగా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడానికి పచ్చి పసుపు కీలకమైన పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడాన్ని కూడా నియంత్రిస్తుంది. పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలను పర్యవేక్షించడానికి పచ్చి పసుపు ఒక మసాలా వండర్ అని చెప్పవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. అలాగే దీనిలో బ్యూటీ ప్రయోజనాలు కూడా చాలా దాగి ఉన్నాయి. ముఖానికి రాసుకున్న మంచి ఫలితం కనబడుతుంది. పచ్చి పసుపు దుంపను తాజాది తీసుకుని సాన మీద అరగతీసి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద పునత కణాలు అన్నీ తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ఈ పేస్ట్లో కాస్త తినవేసి ముఖానికి పట్టించి ఒక అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ పసుపు పేస్టులో బియ్యపిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, పచ్చి పసుపు దుంపలో ఎన్ని బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ఈ పచ్చి పసుపును ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. పచ్చి పసుపు అనేది మనం ఇంటిలో సులభంగా వేసుకోవచ్చు.
దుంప ఉరినప్పుడు మనం తీసుకుని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈ దుంపను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా ఈ దుంపని ఇలానే వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటేనే చాలా ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ పసుపు దుంప మనం చిన్న మొక్క భూమిలో నాటితే సరిపోతుంది. చాలా పసుపు తయారవుతుంది. మనం ఈ పచ్చి దుంపలను పసుపు కొమ్ములుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారుగా పచ్చి పసుపు దుంపలో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.